చెప్పండి మేడం. వెంకటరెడ్డి గారు చెప్పాలి అంటే నిన్న ఫస్ట్ ఒకసారి అఖిలపక్ష భేటీకి సంబంధించి మాట్లాడుకుందాము. ఈ ఫిరాయింపు అంశంకు సంబంధించి మీరు ఒక డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ మీరు ఫాలో అయ్యేటి ఈ ఫిరాయింపు లెక్కలలో మీరు చాలా చక్కగా ఫాలో అవుతారు. మా సిద్ధాంతం మీదే మేము ఇలా ఉంటాము అని చెప్పేసి. సో అలాంటప్పుడు రూల్ తెచ్చేటువంటి అవకాశం మీ చేతుల్లో ఉంది. ఎందుకు తేరు అంటే అవసరమైనప్పుడు వాడుకుందాం లేకపోతే వద్దనా? రూల్గా ఉండనివ్వండి, మేము తెచ్చింది కాదు, అప్పుడెప్పుడో కాంగ్రెస్ తెచ్చింది కాబట్టి అది మేము ఫాలో అవుతున్నాం అంటారు. ఎందుకంటే దీనిపైన మీరు పదే విమర్శించారు. ఈ లెక్కల పైన పదే బీజేపీ నేతలు కూడా పలు సందర్భాల్లో విమర్శించారు. అంటే ఇతర పార్టీలు మేము రూల్ ప్రకారమే పోయాం కదా అని అంటే అది కరెక్ట్ కాదని. ఎందుకు ఇన్నేళ్ళైంది, ఇది 3వ పర్యాయం మీరు ఉండడం. సో ఇప్పటికీ కూడా దీని గురించి ఆలోచించట్లేదు. రూల్ ప్రకారం ఆ 20 మందిని కూడా మేము యాక్సెప్ట్ చేసినాం అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు? మీతో పాటు లవిలో ఉన్న మిత్రులకు, హెచ్ఎంటి ప్రేక్షకులకు అందరు కూడా నమస్తే మేడం. మరి చరణ్ గారు మరి సబ్జెక్టు కరెక్షన్, ఇది బడ్జెట్ సెషన్ అంటున్నాడు. బడ్జెట్ సెషన్ అంటున్నాడు. మాట్లాడుకునేటువంటి అవకాశాలు ఉండాలన్నారు. ఇది బడ్జెట్ సెషన్ ఎప్పుడో వర్షాకాల సమావేశాలు నాకు తెలిసినంత వరకు. సబ్జెక్టు కరెక్షన్ చెప్తుంది. పోతే వర్షాకాల సమావేశాలు కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నా అంటే మేడము, మీరు అడిగిన ప్రశ్న, ప్రధానమైనటువంటి ప్రశ్న ఏదైతుందో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి రాజీవ్ గాంధీ గారి పరిపాలన ఉన్నప్పుడు ఈ బిల్లును ప్రవేశపెట్టిన మాట వాస్తవం. దాంట్లో అనేక లొసుగులు ఉన్నాయి. అవసరాన్ని బట్టి రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా కానివ్వండి వాడుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. ఇప్పుడు తెలంగాణకు వచ్చేటప్పటికి అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, నార్త్లో ఏం జరిగింది అనేటువంటి చర్చ కంటే ముందు తెలంగాణలో జరిగింది, మన కళ్ళ ముందు జరిగింది, మీకు మాకు స్టెర్లన్ గారికి కౌశిక్ గారి ముందు జరిగినటువంటిది పార్టీ ఫిరాయింపులు అనేటువంటిది జరుగుతూనే ఉండేది. అది ఏ పార్టీ ప్రభుత్వ, కాంగ్రెస్ ఉన్నా టీఆర్ఎస్ ఉన్నా కూడా చట్ట ప్రకారంగా 2/3 వంతు మెజారిటీ సభ్యులు ఉన్నట్లయితే విలీనమవుతుంది అనేటువంటిది రకరకాలుగా. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత నాకున్నటువంటి అవగాహనలో సుమారుగా 70 మంది శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ కూడా రకరకాల పార్టీల నుంచి 4-5 పార్టీల నుంచి ఫిరాయించి మరి బీఆర్ఎస్ లో పార్టీలో కలిసినటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, సబితా ఇంద్రారెడ్డి మా ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ కూడా ఏకపక్షంగా మంత్రులు చేసినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. కాబట్టి గొంగడిలో పేలేసుకున్నట్టు కనపడుతున్నటువంటిది, ఏరినట్టు కనపడుతున్నటువంటిది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీరు అన్నది ఏం విభేదించట్లేదు. రూల్ ఉంది కాబట్టి అందరూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సిద్ధాంతపరంగా చూస్తే మా దగ్గరికి రావాలంటే రిజైన్ చేసే మళ్ళీ కంటెస్ట్ చేసేటట్టు రావాలని చెప్పేసి మీరు చెప్తారు. రూల్ మార్చే అవకాశం మీ చేతుల్లో ఉన్నప్పుడు, అన్ని పార్టీలు దీనిపైనే గగ్గోలు పెడుతున్నప్పుడు ఈ పార్టీ ఫిరాయింపుకు సంబంధించి ఎందుకు మీరు ఒక డెసిషన్ తీసుకోరు? చూసి ఉన్నట్టు ఎందుకు వదిలేస్తున్నారు? వాళ్ళు గొంగట్లో కూర్చున్నారా ఇంకేదైనా? అదే ఎందుకంటే అవకాశం ఉన్నప్పుడు ఏ పార్టీ అండ్ దేశవ్యాప్తంగా నాట్ ఓన్లీ తెలంగాణ గురించి ఏం ఆలోచించకండి. మీరు అన్ని రాష్ట్రాలకు సంబంధించి పర్టికులర్ గా తీసుకున్నప్పుడు ఎన్ని విమర్శలు బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో ఫేస్ చేసింది, ఎన్ని పార్టీ చీలిక అంశానికి సంబంధించి. నిజమే. ఇప్పుడు కాంగ్రెస్ గానీ, బీఆర్ఎస్ గానీ, దేశంలో ఉండేటువంటి ఇతర పార్టీలు గానీ ఆ ప్రభావానికి లోబడి ఆ పార్టీలో ఉండేటువంటి సభ్యులంతా వెళ్ళిపోతున్నటువంటి బలహీనమైనటువంటి రాజకీయ వాతావరణం లోపల వాళ్ళకి కనపడ్డది ఏంటంటే ఇప్పుడు ఇది మారిస్తే బాగుండు అనేటువంటి పరిస్థితి కనపడ్డది. ఉన్నటువంటి సమస్య. సరే, ఒక చర్చనే కాదంటలేదు. ప్రజాస్వామ్యంలో చర్చ జరగాల. మరి అది ఆ కోణంలో వాళ్ళు ఎట్లా కాదు కదా, వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటి, మీరు లోపరుచుకుంటున్నారు, మీరు వాళ్ళ మీద కేసులు ఉంటే మీరు మాఫీ చేస్తున్నారు, మా దాంట్లోకి వస్తే వాషింగ్ పౌడర్ ఈ రకమైన చర్చకు తీసుకుపోతున్నారు. ప్రజాస్వామ్య మార్పు జరగాల. రాజ్యాంగబద్ధంలో ఉన్నటువంటి దాంట్లో ఏదైతే ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి లోపాలు ఉన్నాయో సవరణలు చేసేటువంటి ప్రయత్నాలు వాళ్ళకి ఇవాళ జ్ఞాపకం వచ్చింది. వాళ్ళు గతంలో చేసింది ఏంది, కాంగ్రెస్ చేసింది ఏంది చెప్పండి చరిత్రలో? అవే కదా, ఆయరాం గయరాం, అదే పద్ధతి కదా. ఆ పద్ధతి వచ్చిన తర్వాతనే మంచికో చెడ్డకో రాహుల్ గాంధీ గారు ఒక చట్టాన్ని తీసుకొచ్చిన మాట వాస్తవం. దాన్ని ఎంతవరకు మనం మెచ్చుకోవచ్చు. దాంట్లో ఉన్న లొసుగులు ఏవైనా పొరపాట్లు, చట్ట సవరణలకు సంబంధించినటువంటి వాటి గురించి ఆలోచించి నిర్ణయం చేసే దాంట్లో ఎవరికి అభ్యంతరం ఉండదు. అది చర్చ జరగాల. మరి పార్లమెంట్ లో చర్చ పెట్టాలి. అట్లా మాట్లాడలేదు కదా వాళ్ళు. మాట్లాడేది ఏంటంటే మమ్మల్ని బ్లేమ్ చేసేటువంటి పద్ధతి రూపంలో మీరు ఆ కేసులన్నీ మాఫీ చేస్తున్నారు కాబట్టి మీ వైపు వస్తున్నారు, బెదిరిస్తున్నారు కాబట్టి ఈడీ ఇవన్నిటిని ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి అనేది అది జరుగుతుంది. వాటికంటే ముందు కొన్ని ప్రధానమైనటువంటి అంశంలో చర్చకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంతవరకు మీరు అన్నట్టుగా, మిత్రులు అన్నట్టుగా డీలిమిటేషన్ జరుగుతుంది, లేకపోతే మహిళా బిల్లుకు సంబంధించినటువంటి సవరణలు వస్తాయి. మరి అంత మూడవది వాళ్ళు చెప్పలే కానీ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి గారు
కనీసం ఇన్ని రోజులు జైల్లో ఉన్నప్పుడు ఆ పదవులు పోతాయి అనేటువంటి దాని కింద కూడా గగ్గోలు పెడుతున్నారు. దాని మీద ఏం అభ్యంతరం ఉందండి? ఏ ప్రధానమంత్రి, ఇప్పుడు మోదీ గారే శాశ్వతమైన ప్రధానమంత్రి గారు కదా, రేపు ఇంకోలైన ప్రధానమంత్రి కావచ్చు కదా. ముఖ్యమంత్రులు మాకే ఎక్కువ ఉన్నారండి ముఖ్యమంత్రులు, వాళ్ళకంటే వాళ్ళకు ఉన్నది 4-3 ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళకు, మాట చెప్తున్నా. కాబట్టి ఒక చట్టాన్ని ఒక అవినీతి రహిత ప్రజాస్వామ్య పాలన సార్, కొనసాగాలన్నప్పుడు జనాలకు కూడా ఒక డౌట్ ఉంది సార్ రాజకీయ నాయకుల పట్ల. ఇప్పుడు ఉద్యమాలు చేసి ప్రజా అంటే సమస్యలు ఇష్యూస్ పైన చేస్తే కేసులు వచ్చాయంటే ఇవి ఒక లెక్క. అంటే ఇవి కాకుండా వ్యక్తిగతంగా ఉన్న క్రిమినల్ కేసులు, రకరకాల కేసులు ఉన్నా కూడా పొలిటీషియన్ అవుతారు, వాళ్ళు అధికారులను పైన హుకుం చేస్తారు, వాళ్ళు బ్రహ్మాండంగానే ఉన్నారు. వీటి పట్ల కూడా డెసిషన్ తీసుకోవాలి కదా. ఇది ఒక్కటే అంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులు వీళ్ళకు అనే కాకుండా అసలు కంటెస్ట్ చేసే విషయంలోనే వాళ్ళ పైన ఉన్నటువంటి కేసులు ఏంటి? ఏదో ఎన్నికల టైంలో ఇస్తారు, మాకు ఆడో ఏదో ఇస్తే మేము మధ్య మధ్యలో బులెటిన్స్లలో అక్కడక్కడ అలా ప్రొజెక్ట్ చేసి వదులుతాం. ఆ చిన్న లెటర్స్ లో ఎవరిపైన ఏ కేసు ఉంది చదివేటువంటి అవకాశం కూడా ప్రజలకు ఉండదు. ఇవన్నీ ఇన్ని లొసుగులు పెట్టుకొని అంటే పిఎం, సీఎం లేదంటే మంత్రులు వీళ్ళకి సంబంధించినవి ఇన్నేండ్లు ఉంటే పదవి ఉండదు, లైక్ ఇటువంటివి తీసుకురావాలంటే పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి. కంటెస్ట్ చేసే విషయం దగ్గర నుంచే రావాలి. మీరన్నది వాస్తవమే. ప్రజాస్వామ్య ఎన్నికల లోపల ఇవాళ కీలకమైనటువంటి వాళ్ళు ప్రధానమంత్రులు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కదా, కిందికి వస్తుంది రావడదని పైకి రావాలనేది. అసలు కంటెస్ట్ చేసే దగ్గర గెలుస్తారు, గెలిచిన తర్వాత ఒకటండి గెలుస్తారు, బలగం ఉంటది, ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు లేకపోయినా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గెలుపు దగ్గరే కదా, మీకు అర్థమైందా? ఇక్కడ నుండే స్టార్ట్ అవుతే అసలు కంటెస్ట్ చేసే విషయం ఉంటే అక్కడ పైన లాబింగ్ జరిగే అవకాశాలు కూడా ఉండవు కదా. ఇప్పుడు చాలా మంది ఏమంటారు, చిన్న ఉద్యోగస్తులను పట్టుకుంటున్నారు, పైన ఉద్యోగస్తులు ఏసీబీ పట్టుకోవడం లేదనేటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటిది. ఎమ్మెల్యేలు కింది స్థాయిలో ఉండేటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు ఉన్నంత వరకు ఉన్నవి. అక్కడి నుంచి అంటే ఒక ఆదర్శవంతమైనటువంటి ఎన్నికల సంస్కరణలో భాగం కింద ప్రధానమంత్రి, ఇప్పుడు మేమంటున్నాం మేమే ప్రధానమంత్రి ఉంటాం భవిష్యత్తులో అనేటువంటిది, దాని బిల్లు తీసుకొచ్చినాం కదా ప్రధానమంత్రి గారిని, ఆ ముఖ్యమంత్రులను తీసుకొచ్చినాం కదా. జరగాల మీరని చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకున్న కోరికలు ఉన్నాయి, నాకున్న కోరికలు బాగుండే ప్రజాస్వామ్యంలో ఈ కోరిక ఇట్లా ఉంటే బాగుండే కోరిక మీకు. అంటే రాహుల్ గాంధీ గారి పైన కేసు ఉంది, మొన్న అదేదో 2 ఏళ్ళు అటువంటి లెక్కలు కనిపించాయి. అంటే ఈవెన్ క్వార్టర్ కూడా ఖాళీ చేయాల్సి వచ్చింది, మళ్ళీ తర్వాత ఎలక్ట్ అయ్యి రావాల్సి. సో ఇక్కడ ఏదో మీ పైన కేసు లేదు కాబట్టి ప్రధానమంత్రి అన్న పేరు కూడా యాడ్ చేసి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మన జైలుకి వెళ్ళలేదు కదా మేడం. అది చర్చ వేరు, అది వేరు, ఆ కేసు వేరు. మేమేమంటున్నామంటే ఆయనకి జైలుకి వెళ్ళలేదు కదా, జైలుకి వెళ్తే ఎవరైనా వెళ్తాయి. రేపు ఏ ప్రధానమంత్రి వెళ్ళినా కూడా ఏ ప్రధానమంత్రి వర్తిస్తుంది అది.